రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా గనక గుడ్డు కారం చేసుకొని తింటే స్వర్గం మీ కళ్ళ ముందటే కనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. రాయలసీమ గుడ్డు కారం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది. సూపర్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అబ్బా 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 కలుపు బాగా తిను. ముందు నువ్వే తినాలి. ముందు నువ్వు తినాలా? ఇంత నేను తినలేననే నీకు పెడతాను. ముందు తిను. ఇంత తింటా పోతే తిన్నాక లత కొద్దిగా తింటుందండి. నేను మాత్రం అసలు నేను కలిపితే ఆమె ముద్దలు కలిపెట్టండి. సూపర్ అండి. రాయలసీమ గుడ్డు కారము బా, నేను మాటలు ఏం చెప్పలేము. తినడం ఒకటే. టేస్ట్ సూపర్ ఉంది. చాలా బాగుందండి. ఎక్సలెంట్. నేను మా బంగారు చూడండి, సైలెంట్ గా చూస్తున్నాడు వాడు. ఏం నైనా దా 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 రాయ 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 చూసినారండి. మా పిల్లలు వీడియోకైనా దేనికైనా డిస్టర్బెన్స్ చేయరండి. పిలిస్తే దగ్గరికి వచ్చినాడు, చూసినారా? అట్లున్నారు ఇప్పటి నుంచే పిల్లలు. కదా నైనా? కదా? నువ్వు తిను. తినేప్పుడు రాయలసీమలోనే స్పెషల్ అండి ఈ గుడ్డు కారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ గుడ్డు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేనైతే ఒక 5 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను, ఉడికించి తీసుకున్నాను. 5 కోడిగుడ్లని ఈ 5 కోడిగుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా 4 సైడ్ల 4 ఘాట్లు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వేపుకునేటప్పుడు గుడ్డు మళ్ళీ చిట్లకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. కడాయిలో ఒక 2 గరిటెల ఆయిల్ వేస్తున్నా. మనం చేసే రాయలసీమ గుడ్డు కారానికి చూసారు కదా, ముందుగానే ఆయిల్ అంతా వేసేసుకోవాలి కడాయిలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నా. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. గుడ్డు వేసాక ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టుగా వేపుకోవాలి. గుడ్లని ఆయిల్లో వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 ఉల్లిపాయలను తరిగి వేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేస్తున్నా. వీటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇందులో 4 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేస్తున్నాను. టమాటాలు వేసాక ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా వేసాక ఇలా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక్కసారి. మసాలాను మొత్తం 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. నీళ్లు వేసి ఆయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇందులో కావాలంటే చింతపండు రసమైనా వేసుకోవచ్చు. నేను టమాటా క్వాలిటీ ఎక్కువ వేసాను కాబట్టి నేను చింతపండు రసం వేసుకోలేదండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మన ఆప్షన్ మాత్రమే చింతపండు రసము. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దాం.
చూసారు కదా, ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గుడ్డును ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ని ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని వేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మసాలా అనేది గుడ్డుకు మొత్తం పడుతుంది కాబట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 15 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి. పైనుంచి కొత్తిమీర జల్లేస్తున్నాం. మళ్ళీ ఒకసారి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుందాం. అంతే, రాయలసీమ గుడ్డు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని తినేసేద్దాం. రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా గనక గుడ్డు కారం చేసుకొని తింటే స్వర్గం మీ కళ్ళ ముందటే కనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలా అలా జల్లుకొని సర్వ్ చేయండి. ఇంటికి వచ్చిన వాళ్ళకు సూపర్ అంటారు. ఎట్లుందో చూసినారు కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చేసుకోండి. తింటంటేనే పోతుంది బాగా నోట్లోకి, అంత రుచిగా ఉంది. గుడ్డు కారం అంటే స్పైసీగానే ఉండాలండి. వీడియోలో ఉన్నలాగా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ అండి. మీకు డౌట్ రావచ్చు, మరి మీరు గుడ్డు తిన్నారు పిల్లలు తినిపించలేదంటే, ముందు వీళ్ళకు గుడ్డు తినిపించిన తర్వాతనే నేను కుకింగ్ అయితే మొదలు పెట్టాను, తర్వాతనే మేము తింటున్నాం. సూపర్. ఏం నేను ఇట్లా వస్తానా, నువ్వు తిన్నావు కదా గుడ్డు, దొంగలాడా తిను బా. తింటున్నా. సూపర్ అండి. మామూలుగా కూర అయితే కొంచెం కొంచెం వేసుకుంటారు, గుజ్జు ఇది కలుపుకుంటేనే బాగుంది. ఇది స్పైసీగా తింటుంటే ప్రాణం అట్లా వేసేస్తూ ఉంటుందండి. సూపర్ ఉంటుందండి. ఇది ఎంత స్పైసీగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, మూతి మండుతుంది కానీ టేస్ట్ లోపలికి దొరుకుతుంది అనమాట, అంత బాగుంది. రాయలసీమలో స్పెషల్ అండి. చికెన్ మటన్ తర్వాత గుడ్డు కారానికి అంత స్పెషాలిటీ ఉంది రాయలసీమలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వాళ్ళు అయితే కిష్కిందకాండ మొదలు పెట్టేసినారు. అబ్బా, లతకు ఇంకా తినడం అలవాటు కాలే, అంతంత తింటుంది, అంతంత పెడతాది. అంటే నోటి నిండా పెట్టాలా, ఎట్లా తింటాం? అంతంత ముద్దలు తింటాను నేను. గుడ్డు కూడా ఘాట్లు పెట్టి పెట్టాం కాబట్టి మసాలా అంతా పోయింది కదబ్బా. గుడ్డు కూడా బాగా మసాలా బాగుంది. ఏమైనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎంతో సూపర్ ఉంది, తింటే పోతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు నోరాట తెలుసుకోవాలి పెట్టాలి. టేస్ట్ సూపర్ ఉందండి బాబు. ఇంత సింపుల్ గా చేస్తారని నాకు కూడా తెలియదు. లేట్ అవుతుందేమో, మసాలాలు అన్ని తయారు చేసుకోవాలా. మిక్సీ పట్టేది కూడా లేదండి. కారం పొడి, మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అంతే మమ్మీ నా అంటుంది. 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఏంటది, కొద్దిగా నూనె, 2 ఉల్లిపాయలు అంతే. అట్లా వేపుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవాలా, ఇట్లా తినాలి. అదే మమ్మీ, మగ్గించుకోవాలి, తినాలి మమ్మీ. చాలా ఈజీ ప్రాసెస్. మరి ఉంటామండి, మేమైతే ఇక చంపుతానే ఉంటాము. బాయ్ 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 చెప్పు మమ్మీ. బాయ్ 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 బాయ్. యథాంశ బాయ్ చెప్పినైనా.